మరో కొద్ది గంటల్లో అంటే రేపు ఉదయం 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మొట్టమొదటిసారి 10వ తరగతి పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులకు మాత్రం క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లో తీసుకొస్తున్నారు. అంటే ఉదాహరణకు మంగళగిరిలో ఉన్నటువంటి ఆ విద్యార్థి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది, ఆ యొక్క విద్యా కేంద్రం పేరు ఏంటి అని తెలుసుకోవడానికి హాల్ టికెట్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే చాలు, వెంటనే ఆ యొక్క పరీక్షా కేంద్రం యొక్క కోడ్తో సహా మొత్తం వెలువడుతుంది. మరి ముఖ్యంగా నగరాల్లో ఉంటున్నటువంటి వారికి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఇక మంగళగిరి మండలంలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రేపు ఉదయం 8:30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలి. అసలు ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటిది విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎట్లా ఉపయోగపడుతుంది అనే అంశంపై మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు గారు స్పష్టత ఇచ్చారు. అవును సార్, గతంలో ఎప్పుడూ లేదు ఈ విధానము. ఈ పిల్లవాని హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ని ముద్రించడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే విద్యార్థి రాసే సెంటర్ యొక్క నంబరు మరియు సెంటర్ యొక్క లొకేషన్ ఈజీగా తెలుసుకొని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రీచ్ అవ్వడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుందండి. విద్యార్థి పేరు కింద క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. నంబర్ అండ్ నేమ్ రెండు తెలుస్తుంది. ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రతి సెంటర్ నందు కూడా బయట ఆ సెంటర్ నంబరు నేమ్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్ చేసుకుని చూసుకొని విద్యార్థి చాలా తక్కువ సమయంలో టెన్షన్ లేకుండా సెంటర్కి చేరుకోవడానికి, తన సీటుని చేరుకోవడానికి చాలా అనుకువగా ఉంటుంది.